కూటమి ఇంకా పదవీ కాలంలో ఉంది. రాబోయేటువంటి రోజులు మరింత దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే వేటాడుతున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ కేసుల్లో బుక్ చేస్తున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీకు బెయిల్ వచ్చినా కూడా షూరిటీ పెట్టడానికి చాలామంది ముందుకు రానివ్వలేదు. అయినా కూడా మేమేంటో చూపిస్తామనుకున్నటువంటి కూటమి సర్కార్కి ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పాను కదన్నా, వాళ్ళు ఏంటో చూపిస్తాము అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తుల మీదో నాయకుల మీదో అరెస్టులతోటో రిమాండ్లతోటో చూపించేది ఏం లే. భయపడే పరిస్థితిలో లేరు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, బీసీ బిడ్డల్ని ఇవాళ ఉప్పల్ హారిక గారిని అవ్వచ్చు, నా విషయంలో అవ్వచ్చు, రాష్ట్రం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే నా కుటుంబంతో మొదలేసుకొని జోగి రమేష్ గారి భార్య దగ్గర ఆగింది. జోగి రమేష్ గారి భార్య మీద కూడా మొన్న కేసు పెట్టినప్పుడు ఆమె పోలీసులు ఆమె జుట్టు పట్టుకొని లాగి ఇబ్బంది పెట్టారు. భర్త అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఆవేదనలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ భర్తతో మాట్లాడుకోవాలనో జరుగుతున్న విషయాల మీద ఏం చేయాలన్న అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు భార్య వస్తే ఆమె ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తి, అసలు ఈ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, ఆమె వచ్చినప్పుడు ఆమె వాళ్ళ భర్త దగ్గరకు వెళ్తున్న వ్యక్తిని ఆమెతో చుట్టుపట్టుకుని వెనక్కి లాగారు. నీ ఇంట్లో లాంటి వ్యక్తులు కదా, నీ ఇంట్లో లాంటి మహిళలమే కదా మేము, నీ ఇంట్లో లాంటి వ్యక్తులమే కదా మేము, మాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా, మేము ఆడవాళ్ళమే కదా, మీ ఇంట్లో వాళ్ళైతే మహిళలు, మేమైతే మహిళలం కాదా? ఇలా బీసీలను ఇబ్బంది పెట్టి మేము ఏదో సాధించాము, లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని అరెస్టులు చేసి రిమాండ్లు పెట్టి మేము సాధించాము, మీరు నోరు మూపిస్తాము అని డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని రాష్ట్రానికి మీరు ఏదైతే చేస్తామన్నారో, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం మాట ఇచ్చారు, ఇవాళ ఏం చేస్తున్నారు? లేదంటే ఇవాళ హిందూ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి గోమాంసం 100 కేజీలు దొరికితే దానికి సమాధానం లేదు. ఈ రోజుకి కూడా రాష్ట్రంలో మహిళలు బయటకు వచ్చి మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అని చెప్పుకుంటున్నా దిక్కు లేదు. రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా గాంజా కానీ లేదంటే ఈ చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఇవాళ మద్యం దొరికే పరిస్థితి, బెల్ట్ షాపులు పెట్టుకొని. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మీ స్వార్థాలతోటి మీ సంచులు నింపుకోవటానికి వాళ్ళ మెడికల్ కాలేజీలు కూడా, ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్లో ఉన్న పరిస్థితి నుంచి ప్రైవేటీకరణ చేయడానికి మీ సంబంధించిన వ్యక్తుల ఖజానాలు నింపుకోవటం ప్రయత్నంలో ప్రశ్నిస్తే ప్రజలకు తెలుస్తుందేమో, మేము చేసే పాపాలన్నీ ప్రజలకు తెలిస్తే మమ్మల్ని వ్యతిరేకిస్తారన్న ఉద్దేశం తప్ప ఎక్కడా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంగా గవర్నమెంట్ వెళ్ళట్లేదు. కాబట్టి మేము ప్రశ్నిస్తాము, మీరు చేసే ప్రతి తప్పుని ఎత్తి చూపిస్తాము, మీరు తప్పు చేయకోకుండా ప్రజలకి ఏవైతే సంక్షేమ పథకాలు మేము ఇస్తామన్నామో అవి మీరు ఇస్తా అన్న సూపర్ 6 నెరవేర్చండి. అంతే తప్ప మా మీద మీరు ఎన్ని చేసినా మీకు టైం వేస్టు, లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి టైం వేస్టు, లేదంటే లాయర్లకు టైం వేస్ట్ తప్పితే మీరు ఇబ్బంది పెట్టినంత మాత్రాన, కేసులు పెట్టినంత మాత్రాన, రిమాండ్లో పెట్టినంత మాత్రాన ఇంత ఈసవెత్తు కూడా భయపడే పరిస్థితుల్లో కానీ, అధైర్యపడే పరిస్థితుల్లో కానీ ధైర్యం సన్నగిలిపోయి అమ్మో మాకెందుకులే పార్టీతోటి రాజకీయాలతోటి మాకెందుకులే అనే పరిస్థితి కానీ లేదన్న. వద్దు అనుకున్న పక్కన ఉండే వాళ్ళని కూడా మీరే పార్టీలో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి బయటికి తీసుకొస్తున్నారు. మీరు మా జోలికి రానంత కాలం ఇబ్బంది ఏం లేదు. మీరు ఎప్పుడైతే మమ్మల్ని కదిలిస్తే మా అంత వైఎస్ఆర్సీపీ అంత ఉవ్వెత్తుని ఎగిసిపడే అంత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మా జోలికి రానంత వరకు ఓకే. మా జోలికి వస్తే ఎంత దారుణంగా మీరు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారో అంతకంటే బలంగా పనిచేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంది. నాయకులైనా కార్యకర్తలైనా ఎవరైనా సరే మీరు దయచేసి మీరు చెప్పిన సంక్షేమ పథకాలు చేయండి తప్ప మా జోలికి రావటం వల్ల మీ టైం వేస్ట్, డిపార్ట్మెంట్ టైం వేస్ట్, ప్రభుత్వ డబ్బు వేస్ట్. మా మీద పెట్టే టైము రాష్ట్ర అభివృద్ధి మీద, ఏదైతే అమరావతి ఐకానిక్ స్టేట్ అని చూపిస్తున్నారో ఆ డెవలప్మెంట్ల మీద పెట్టండి. మా మీద పెట్టడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏముండదన్న. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క, ఆమె శివంగి అని మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. నేను కూడా చాలా ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి కొంతవరకు ఏకీభవిస్తాను. టీడీపీ జనసేన సంఘ తర్వాత
మీరు ఎదిగితే ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు వైసీపీలోనే ఉన్నారు అనేటువంటిది నేను ఆన్ రికార్డ్గా చెప్పేటువంటి మాట. ఈ వేదనలోంచి కన్నీళ్ళలోంచి కొత్తగా తయారయ్యారు కదా కృష్ణవేణి గారు. మీరు మీ స్కెచ్ ఏదో ఉండే ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీలో ఒక పొజిషన్లో నేను మిమ్మల్ని చూస్తానా, చూడగలనా? భగవంతుడు దయ అన్న. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లా ఉన్నా కూడా మాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మేము విల్లింగ్ పార్టీలో ఫాలోవర్స్గా ఉంటే చాలు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదే కృష్ణమ్మ అనే అదే ఆప్యాయంగా పిలిచి 2 మాటలు మాట్లాడినా చాలన్న మాకు. ఆయన ఏమి ఇవ్వాల్సిన లేదు, మమ్మల్ని ఎక్కడా కూర్చోబెట్ట అవసరం లేదు. భగవంతుడు మనకు ఏమి రాజకీయాల్లో ప్రజలకు దగ్గర అవ్వాలంటే, ప్రజలకు సేవ చేయాలంటే, మీరు నమ్ముకున్నటువంటి అధినేత ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ఒక పదవి అయితే ఇంపార్టెంట్ కదా. కోరుకోవడంలో తప్పేం లేదు కదా, అవకాశం వస్తే తీసుకోరా. పదవి లేకుండానే పనిచేస్తున్నాం కన్నా. ప్రజలకు చేరువవటానికి, ప్రజల సమస్యలు కనుక్కోవటానికి, ప్రజలతో మనం మమేకం అవటానికి, ప్రజల గొంతు మనమే వినిపించటానికి ఆల్రెడీ పనిచేస్తున్నాం కదా. దానికి పదవే ఎందుకు? పదవి లేకపోతే పని చేయలా? పదవి ఉంటేనే నా పార్టీ. ఇవాళ ఎవరైనా పార్టీ రాజీనామా చేసి అధికారం పోయిందని వెళ్ళిపోయే వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే పార్టీలో ఉండి ఇవాళ బాధపడే వాళ్ళకి అవ్వచ్చు. ఒకటే సూటి ప్రశ్న, పదవి ఉంటేనే నా పార్టీ. పదవి కోసం ఆ పార్టీలో పనిచేస్తుంది, అధినాయకుడి కోసం పనిచేస్తున్నామా, లేదంటే పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామా, పార్టీలో మనం ఉన్నామా అనేది చూపించుకోవడం కోసం పనిచేస్తున్నామా? పార్టీ అభివృద్ధి చెందాలి, అధినాయకుడు సీఎం అవ్వాలి, మనల్ని ఆదరించే నాయకులు ఎమ్మెల్యే అవ్వాలి. ఇంకా అంతకుమించి ఏం కావాలన్నా మనకు పార్టీలో పదవి ఉంటేనే పనిచేస్తాం అనేది అది స్వార్థం. పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు మనం చేరువుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చిన సంక్షేమం ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అది జనాల వరకు మనం చేర్చగలుగుతున్నామా, ఆ వారధులుగా మనం పనిచేస్తున్నావా లేదనేది ఒక నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్త లక్ష్యం.